ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై అసభ్యకర పోస్ట్ పెట్టిన వ్యక్తిపై కేసు నమోదైంది. ఇటీవల మహాకుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించిన పవన్ పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టు కలకలం రేపుతుంది. దీనిపై జనసేన నాయకులు మండిపడుతున్నారు. పోస్ట్ పెట్టిన హరీష్ రెడ్డిపై చిత్తూరు 2 టౌన్ లో ఫిర్యాదు చేశారు. జనసేన నేత యశ్వంత్ ఫిర్యాదుతో చిత్తూరు 2 టౌన్ లో కేసు నమోదైంది. ఇక ఏపీ డిప్యూటీ సీఎం పై అసభ్యకర పోస్ట్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, అటు జనసేన నేతలు దీనిపైన కేసు పెట్టినట్లు కూడా తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? సునీత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలన వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో రావడానికి ప్రధానమైన వ్యక్తి, అలాగే ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశంలోనే ఆ సంచలనంగా ఆ ప్రస్తుతం నిలిచిన ఏకైక వ్యక్తి ఆ పవన్ కళ్యాణ్ అని చెప్పుకోవచ్చు. ఏదైతే పవన్ కళ్యాణ్ వస్తున్నాడు అని అంటే ఆ వివిధ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు సైతం, సెంట్రల్ ఆ మినిస్టర్లు సైతం కూడా ఎలక్ట్ అవుతున్న పరిస్థితి ఉంది. ఆ దేశ అధినేత ప్రధాని మోడీ కూడా ఆ పవన్ కళ్యాణ్ వస్తే పవన్ కళ్యాణ్ తో ఆప్యాయంగా, అనురాగంగా మాట్లాడే పరిస్థితి ఉంది. అలాంటి దేశం మొత్తం కూడా ఒక సంచలన వ్యక్తిగా చూస్తున్న వ్యక్తి, ఏకైక వ్యక్తి ఆ జనసేన పార్టీ అధినేత, సినీ హీరో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అలాంటి పవన్ కళ్యాణ్ ఆ గత 2 రోజులు ఆ మహాకుంభమేళాకు సంబంధించి కూడా స్నానం చేస్తున్న సమయంలో ఆయన బాడీ షేమింగ్ గురించి మాట్లాడటం గత 2 రోజులుగా కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా ఆయన సోషల్ మీడియాలో ఆయన స్థానాల గురించి కానీ, ఆయన చేస్తున్న దాని గురించి సంచలనంగా నిలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంట్లో భాగంగా ఇదే ఆ సమయాన్ని వైసీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఆయన బాడీ షేమింగ్ పై పోస్టులు పెట్టడం, హీరో రాజకీయాల్లోకి బాడీ షేమింగ్లు కానీ, బాడీలు కానీ అవసరం లేదు, ఆ సమయపాలన బుద్ధిపై పెట్టాలన్నట్టు కూడా కొంతమంది పోస్టులు పెట్టడంపై ఆ జనసేన పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు కన్నెర చేసినట్టు కూడా కనపడతా ఉంది. ఆ పోస్టులు పెట్టడం కూడా ఓ సంచలనంగా మారిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న యూత్ ఫ్యాన్స్ గురించి రాష్ట్రం మొత్తం కాదు, దేశం మొత్తం కూడా తెలిసిన పరిస్థితి ఉంది. ఆ పవన్ కళ్యాణ్ వింటేజ్ లుక్ కి ఇప్పటికీ కూడా గర్ల్స్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువే ఉందనటంలో కూడా ఎటువంటి సందేహం లేదు. ఆయన కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి డైలాగ్స్ వరకు అన్నిటిలో కూడా ఆ ట్రెండ్ సెట్ చేస్తారు కనుక ఆయన ట్రెండ్ హీరో అని కూడా చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన అలానే సంబోధిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆయన ఫిట్నెస్ గురించి ఎంత చెప్పుకున్నా కానీ ఒకంత తక్కువే కూడా మనం అనుకునే పరిస్థితి ఉంది. ఏదైతే గతంలో పవన్ కళ్యాణ్ సినీ ఫీల్డ్ లోకి అడుగు పెట్టుకున్న ఆ తరుణంలో ఆయన మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకున్న తొలి హీరోగా ఉన్నాడు. ఆయన తొలి సినిమా నుంచే మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శన చేసిన పరిస్థితి కూడా ఉంది. అలాంటిది ఆయనపై వైసీపీ సోషల్ మీడియా చెందిన కొంతమంది వ్యక్తి బాడీ షేమింగ్ గురించి కూడా కామెంట్ చేశారు, పోస్టులు పెట్టారు. అంతేకాకుండా ఏదైతే పవన్ కళ్యాణ్ భార్య ఉన్నారో, పవన్ కళ్యాణ్ భార్య నుదుటున బొట్టు పెట్టుకోవడాన్ని కూడా తీవ్రంగా విమర్శలు చేశారు. దాని మీద కూడా పోస్టులు పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2 రోజుల క్రితం మహాకుంభమేళలో పాల్గొన్న ఆ విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన కుటుంబ సమేతంగా కూడా పవిత్ర స్థానం ఆచరించారు. ఆ సమయంలో సాంప్రదాయం ప్రకారం షర్టు తీసి పూజ చేసిన అనంతరం కూడా ఆయన భార్య అనాపరిదల నుదుటిపై కూడా బొట్టు పెట్టిన పరిస్థితి అయితే అందరూ చూస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే కాస్త బొద్దుగా ఆయన కనిపించే పరిస్థితి అయితే మనం ఫోటోలో కానీ, వీడియోలో కానీ చూసాము. దీని అదునుగా తీసుకున్న కొంతమంది వైసీపీ పార్టీకి చెందిన వారు ఆయన బాడీ షేమింగ్ పై వ్యాఖ్యలు చేశారు, పోస్టులు పెట్టారు. వైసీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది కామెంట్స్ కి జన సైనికులు కొంచెం గట్టిగానే కౌంటర్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఆయన దృష్టి అంతా ప్రజాపాలనపై పెట్టారని, రాజకీయ నాయకులకి ఫిట్నెస్ అవసరం లేదని కూడా జన సైనికులు మొత్తం కూడా కౌంటర్ ఇస్తున్న పరిస్థితి ఉంది వైసీపీ నాయకులకి. అలాగే ప్రస్తుతం సినిమాలపై దృష్టి పెట్టినప్పుడు తిరిగి ఫిట్నెస్ సాధించడం ఆయనకి పెద్ద కష్టమేం కాదని కూడా వైసీపీ విమర్శలను జన సైనికులు మొత్తం తిప్పి కొడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇంకా భారతీయ సాంప్రదాయం ప్రకారం భర్త ఎలాంటి ఆచారాలు, పద్ధతులు పాటిస్తే భార్య కూడా వాటినే అనుసరిస్తుంది కాబట్టి అనాకొన్నిదలు కూడా ఆ పని చేశారంటూ కూడా ఆ జన సైనికులు కౌంటర్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైట్, థ్యాంక్ యూ.